హరిశన్న నాయకత్వం హరిశన్న నాయకత్వం వందలాలి హరిశన్న నాయకత్వం వందలాలి హరిశన్న నాయకత్వం వందలాలి కొంచెం కొంచెం వెనకరా కొంచెం हमारा बंधुడు हमारा बंधुడు हमारा बंधुడు हमारू हरिशन्न వందలాలి హరిశన్న నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ మాడు పంప మాడు పక్క పంప వస్తాను అటే ఇలా కాళేశ్వరం అంటే అదొక పెద్ద మెగా ప్రాజెక్ట్. అందులో 19 రిజర్వాయర్లు ఉంటాయి, అందులో 20 పంప్ హౌజులు ఉంటాయి, 1500 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ఉంటుంది, 18 సబ్స్టేషన్లు ఉంటాయి, 203 కిలోమీటర్ల టనల్ ఉంటుంది, 3 బ్యారేజీలు ఉంటాయి. అన్నీ బాగున్నాయి. కేవలం ఒక బ్యారేజీలో 7 బ్లాకులు ఉంటే 7 బ్లాకుల్లో ఒక బ్లాకులో ఒక పిల్లరో 2 పిల్లరో కుంగినాయి గంతే. దానికి మొత్తం కాళేశ్వరం కూలిపోయిందని అబద్ధాలు ఆడి గోబల్స్ ప్రచారం చేసిండ్రు. ఇవాళ ఒక సిద్దిపేట నియోజకవర్గంలో 52,000 ఎకరాలు కాలువల కింద నీళ్ళు అందిస్తున్నాం. ఇది కాళేశ్వరం కాకపోతే ఏంది? ఇంతకుముందు అసలు ఒక్క ఎకరానికి కూడా సిద్దిపేట నియోజకవర్గంలో నీళ్ళు వచ్చేటివి కావు. ఒక్క ఎకరానికి కూడా అసలు కాలువ అంటే తెలియదు మాకు, రిజర్వాయర్ అంటే తెలియదు. కానీ ఇలా కాళేశ్వరంలో భాగంగా పైకి అంతగిరి కిందికి రంగనాయక సాగర్ కడితే 52,000 ఎకరాలు యాసంగిలో ఎండాకాలం పంట పండుతున్నది అంటే అది కాళేశ్వరం పుణ్యం, అది కేసీఆర్ చేసిన కృషి పుణ్యం. దీన్ని ఎవరు కాదనగలుగుతారు? మీరేమో పారలేదు ఒక్క ఎకరం బారింది అని గాంధీ భవన్లో కూర్చోనో హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుతుంటారు. ఇప్పుడు నేను ఏడున్నా? చిన్న కోడూరు మండలంలో మా బిక్కబండ దగ్గర ఉన్నా. ఇవాళ పారే కాలువ సాక్ష్యం, ఇక్కడ పండుతున్న పంట సాక్ష్యం, పచ్చటి పొలాలు సాక్ష్యం. ఎటు చూసినా పచ్చటి పొలాలు ఇవాళ ఎందుకు కనబడుతున్నాయి? ఒకప్పుడు మా దగ్గర యాసంగి అంటే ఊరు మీద 40-50 ఎకరాలు ఏమైనా చెరువు కింద అయితే అయినట్టు, లేకపోతే ఒక గుంట కూడా సాగకపోవు యాసంగి పంట. కానీ ఈరోజు 52,000 ఎకరాలు ఒక్క సిద్దిపేట నియోజకవర్గంలో పండుతున్నాయి. ఇంకా చుట్టుపక్కల అటు చెర్యాలకు పోతున్నాయి నీళ్ళు, అటు గజ్వేల్ పోతున్నాయి, ఇటు దుబ్బాక పోతున్నాయి, అటు సిరిసిల్ల పోతున్నాయి, అటు హుస్నాబాద్ పోతున్నాయి, అట్లా బెజ్జంకి అంటే మానకొండూరు నియోజకవర్గం పోతున్నాయి. ఎన్నో నియోజకవర్గాలకు కూడా కాళేశ్వరం నీళ్ళు అందుతూ ఉన్నాయి. కానీ నిజాలను మీరు దాచిపెట్టి ఏదో గోబల్స్ చెప్పి బురద జల్లాలనుకుంటే పండుతున్న పంట సాక్ష్యం, నీళ్ళు అందుతున్న రైతులే సాక్ష్యం. ఇప్పటికైనా అనవసరమైనటువంటి రాద్ధాంతం వదిలి తక్షణమే ఈ కాలువలకు భూసేకరణకు నిధులు విడుదల చేసి రైతాంగానికి మరింత ఆయకట్టుకు నీళ్లు అందించడానికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.